టారిఫ్ల పేరుతో అమెరికా అంటే ముఖ్యంగా మనం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దు అంటే కొన్నాం, దాని మీద టారిఫ్ వేస్తామని టారిఫ్ వేశారు. ఇటు చైనా మీద కూడా ఇస్తుంది, అందరి మీద ఇస్తున్నారు కాబట్టి చైనా కొద్దిగా మనకి దగ్గర అయింది. ఆ మధ్య జనబాహుళ్యంలో సామాన్య జనంలో చక్కర్లాడిన ఒకే ఒక్క పదం ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీకి కాల్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదట. సామాన్య ప్రజానికం చర్చించుకున్న చర్చ గురించి నేను అడుగుతున్నా. ఒక దేశ ప్రధాని ఇంకో దేశ రాష్ట్రపతి ప్రధాని, ఒక దేశ అధ్యక్షుడు ఇంకో దేశానికి ప్రధానమంత్రికి కాల్ చేస్తే కాల్కి ఆన్సర్ చేయకుండా ఉంటారా? దౌత్య సంబంధాల విషయంలో అది జరిగి ఉండవచ్చా? జరుగుతుందా అలా? ఒకవేళ జరిగినా సరే, జరిగిందే అనుకుందామండి. జరిగినా కానీ ఆ ఒక్క ఫోన్ కాల్ తో ఎవ్రీథింగ్ అంటే అదంతా డిసైడ్ అవ్వదండి. అది దాన్ని అంటే ఒక సింబాలిక్ గా తీసుకోవాలనే కానీ చైనా అమెరికా అయినా చైనా అయినా భారతదేశం అయినా శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వము ఏ దేశాల మధ్య ఉండవండి. ఆ దేశ ప్రయోజనాలను బట్టి ఆయా సమయంలో కొన్ని ప్రయారిటీలు మారుతూ ఉంటాయి. దాన్ని అంతవరకు మాత్రమే చూడాలి. ఇప్పుడు టారిఫ్లు అయితే ఇస్తున్నారు, H1B వీసాల గురించి చెప్పారు, దాంట్లో కొంత ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఒక భయభ్రాంతులు గురి చేయడానికి అక్కడ ఒక చట్టం ప్రవేశపెడుతున్నారు. అమెరికా కంపెనీల్లో విదేశీ ఉద్యోగులు కానీ విదేశీ వ్యాపారస్తుల అవుట్సోర్సింగ్ విధానాన్ని నిరోధించే బిల్లు ఒకటి ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకి డిసెంబర్ లోపు ఆమోదం రావాలని ప్రయత్నం జరుగుతుంది. మేకపోతు గాంభీర్యమైనా లేకపోతే నిజంగా అలా పెడతారా? అలా పెడితే అక్కడున్న పారిశ్రామికవేత్తలు కార్పొరేట్స్ ఒప్పుకునే పరిస్థితి ఉంటుందా? అమెరికా ఎకానమీకి ఇండియా నుంచి వచ్చే సర్వీస్ వల్ల దెబ్బ కాదా? ఇది ఓన్లీ భారత్ను బెదిరించడానికైనా? ఈ విషయంలో భారత్ భయపడుతుందా? భారత్ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమెరికా ఒక కార్పొరేట్ కంట్రీ అండి, క్యాపిటలిస్టిక్ కంట్రీ. బిజినెస్ లాబీస్, ఫార్మా ఇండస్ట్రీ ఇన్ అమెరికా, గన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇన్ అమెరికా, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇన్ అమెరికా, IT and software industry in America, they are very powerful lobbies. They will, if need be, అవసరం వస్తే అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ కి వాళ్ళు ఏదన్నా అవసరం అయితే ఒత్తిడి పెడతారు. భారతదేశం అంత గొప్ప హ్యూమన్ రిసోర్సెస్ ని చీప్ అండ్ బెస్ట్ గా వేరే ఏ కంట్రీ ఇవ్వలేకపోతుంది, కాబట్టి మీరు దాన్ని అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేస్తే మట్టుకి అది కరెక్ట్ కాదు అని అమెరికన్ ప్రెసిడెంట్ ను కూడా ఒత్తిడి చేయగలిగిన శక్తి అమెరికన్ కార్పొరేట్ సంస్థలకు ఉంది. చిన్న ఉదాహరణ చెప్తున్నా, మైక్రోసాఫ్ట్ ఉంది కదా, బిల్ గేట్స్ కదా వన్ ఆఫ్ ది అంటే ఫౌండర్ అండ్ మొన్నటి వరకు ఆయన CEO కూడా ఇప్పుడు వేరే వాళ్ళకి అప్ చెప్పాడు, బట్ ఫౌండర్ బిల్ గేట్స్. మైక్రోసాఫ్ట్ కంపెనీ యొక్క ఆదాయం ఎంతో తెలుసా సార్? అంటే యాన్యువల్ మొత్తం దాని సంపద కలిపితే $4.5 trillion. అంటే భారతదేశం యొక్క GDP ఎంతో అమెరికాలో ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ విలువది. అంటే జస్ట్ ఉదాహరణ చెప్పేది. అంటే ఇలాంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దే హ్యావ్ ద పవర్ టు టీచ్ ఆర్ కమ్యూనికేట్ ఆర్ stress upon the need for a bigger market like India. So the American corporates, they themselves will request if need be, will pressurize the President of the United States of America, Donald Trump. మనం చేయాల్సిన పని అమెరికాలో ఉన్న అమెరికన్ కంపెనీలే చేస్తాయి. అమెరికన్ ప్రెసిడెంట్ కి ఇది బుద్ధి చెప్పడం అనేది, సర్ది చెప్పడం అనేది. ఎందుకంటే it the name of the game is money, హనీ. సో